వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైష్ణవి స్మైల్ని తినేవారు మన యూట్యూబ్ ఛానల్లో కొత్తగా ఉందని చూస్తున్నారా? ఏం లేదు గాయస్, నేను ఇవాళ కాలేజ్కి హాలిడే పెట్టేసి ఒక చిన్న మినీ బ్లాగ్ కోసం ఎక్కడో ఉన్న నేను ఇక్కడ నాగోల్కి వచ్చేసాను. ఎందుకంటే మా అక్క చెప్తుంది. స్వీటీ, Hi. I hope all the guys are doing well. So welcome back to the Smiley Tips, Vaishnavi Smiley Tips. So ఇవాళ vlog దేని గురించి స్మైలీ అంటే 3, 2, 1 కాశీ. సో మీ అందరికీ తెలుసు, కాశీని వారణాసి అంటారు, బెనారస్ అంటారు. కాశీ గురించి తెలియని ఒక్క మంది కూడా లైక్ 1.1 మెంబర్ కూడా ఉండరు. నాకు తెలిసి దాదాపు 99.9% కూడా మెంబర్స్ కాశీ అనగానే కాశీ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? కాశీ అంటే మనకు గుర్తొచ్చేది శివుడు, అమ్మవారు, అదే కాదు గంగమ్మవారు. సరే, మా పెద్దమ్మ కూడా వస్తుంది వెనకాలండి. అంటే అందరం అంత యాంగ్జైటీగా ఉన్నాము. సో ఇవాళ నేను ఒక చిన్న మినీ బ్లాగ్ కోసం, అక్కడ నుండి ఎందుకు వచ్చావు దీనికోసమైనా అని మీరు అనుకుంటారు. వెళ్ళని వాళ్ళకి ఏం తెలుస్తుందండి అని నేను అంటారు. సరే, ఇప్పుడు మనం ఒక దాని గురించి మాట్లాడుకుందాం. దేని గురించి అంటే మనం మాట్లాడుకునేది మా అక్కతో కలిసి నేను ఇవాళ దేనికోసం వచ్చేసాను, అదొక చిన్న టిప్స్ అనమాట. అదేంటంటే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. మా అక్కే చెప్తుంది, నేను క్వశ్చన్స్ అడుగుతాను. సో అక్క కాశీ వెళ్ళే వాళ్ళు ప్రధాకల శివుడు, అమ్మవారు 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 అంటారు. అది కాకుండా ఇంకేం చూడొచ్చు? సో నువ్వు కాశీకి వెళ్తున్నప్పుడు నువ్వు చాలా నీ గురించి నువ్వు తెలుసుకోవచ్చు. అండ్ ఘాట్స్, మెయిన్లీ మణికర్ణిక ఘాట్ అంటారు. సో మణికర్ణిక ఘాట్లో మనం ఏంటి, సమ్ డెడ్ బాడీస్ని బర్న్ చేస్తారంటారు. కానీ సో దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే మన లైఫ్, దాని తర్వాత మోక్షం తర్వాత మనం ఎలా అటెండ్ చేస్తాం, ఆఫ్టర్ డేట్ ఎలా వెళ్తాము, మనం నథింగ్, మనం ఇలా అనుకుంటున్నాం ఏమైనా చేసాం, మనం నథింగ్. సో మణికర్ణ ఘాట్కి వెళ్తే కొంతసేపు కూర్చుంటే మనం ఏంటో మనకు తెలుస్తుంది అంట. సో నేను చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నా. నువ్వు ఎలా అనిపిస్తుంది, నీకు ఎలా అనిపిస్తుంది? సో నాకు ఇప్పటివరకు మణికర్ణిక ఘాట్ అంటే కొంచెం తెలుసు, కానీ నీ వల్ల పూర్తిగా తెలిసింది. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ చాలామంది గంగా అనగానే గంగా స్నానం కోసమే కాదు, గంగా హారతి కోసం వెళ్తారు. అలాగే మా మినీ వ్లాగ్ సబ్స్క్రైబర్స్కి కూడా అదే ఉంది. ఎందుకు అలా ఉంది అంటారని అడుగుతున్నారు చాలామంది నన్ను. ఎందుకు ఓన్లీ గంగా హారతి స్పెషల్? గంగా హారతి కోసం ఎందుకు గంగా హారతికి 6 o'clock అయితే 3 o'clock 2 o'clock నుండి ఎందుకుంటారు? బికాస్ గంగా అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో సమ్ 4000-3000 ఇయర్స్ నుంచే వస్తుంది గంగా అనేది. సో గంగా అనేది ఇప్పటి నుంచి కాదు, సమ్ మహాభారతం టైం నుంచి అండ్ సమ్ కృష్ణుడు ఉన్నప్పటి నుంచే వస్తుంది. గంగా అనేది ఏంటంటే మన పాపాలని, మన ఏమైనా తప్పులు ఏమైనా జరుగుంటే అవన్నీ వాష్ చేసేస్తుంది అంటారు. సో ప్లీజ్, ఇఫ్ యూ గో టు అ కాశీ, ప్లీజ్ కీప్ ద వాటర్ వెరీ మచ్ క్లీన్ and hygienic. Okay, please follow the safety rules while doing a Ganga Snanam or nothing. So please be careful while doing the bath in Ganga Nadi. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి అక్క. అదేంటంటే అందరూ చాలా ఘాట్స్ తెలియదు మనకి. దాదాపు 85 or 95 ఘాట్స్ ఉన్నాయి. సో దాంట్లో ఒక డిఫరెంట్ 5 ఘాట్స్ గురించి చెప్తే, మేము డిఫరెంట్ 5 or 2 ఘాట్స్ గురించి చెప్తే మేము తెలుసుకుందామని. దశాశ్వమేధ ఘాట్, అసి ఘాట్ అండ్ మణికర్ణిక ఘాట్. మన సబ్స్క్రైబర్స్ కూడా తెలిసే ఉంటుంది ఘాట్స్ గురించి. అండ్ మనం ఎలాగో వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా చూపిస్తే చాలా చాలా ఫుల్ ఎక్సైటెడ్ ఉంటుంది. సో లెట్స్ సీ. చాలామంది అంటున్నారు సబ్స్క్రైబర్స్, అక్కడికి వెళ్ళేటప్పుడు అభిషేకాలు చేసేటప్పుడు ఫోన్ ఎలా ఉండదు, మీరు ఎలా చూపిస్తారు, మాకు ఆ పుణ్యం ఎలా కలుగుతుందని, దాని గురించి మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? నాకు అంత ఐడియా లేదు ఫోన్ ఎలా ఉందో లేదో. ఇఫ్ ఫోన్ ఈజ్ అలౌడ్ అండ్ వీఆర్ షూర్లీ షో ఆల్ ద అభిషేకమ్స్ అండ్ మేము ఎలా టెంపుల్ ప్రే ఎలా వెళ్ళాము అండ్ హౌ మచ్ లైన్ ఇట్ విల్ బి దేర్, హౌ మచ్ టైమ్ వీ స్పెండ్ దేర్ అండ్ ఆల్ విల్ షో దేర్. ఓకే, అంటే ఇంకా ఎన్ని రోజులు ఉండబోతున్నాం అక్క మనం కాశీలో? సో బేసికలీ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ October 10 to 16. సో 4 days మొత్తం కాశీ అనే కాదు, పక్కన సారనాథ్ అని, ఇట్స్ వేర్ బుద్ధ ఎన్లైట్మెంట్ అయ్యాడంట అక్కడ. సో సారనాథ్, అక్కడి నుంచి మళ్ళీ అయోధ్య and Khaya, so some Nainasaranyam and somewhere all we want to cover. సో చూద్దాం ఎంత కవర్ చేద్దామంటే అంత కవర్ చేస్తానికి మేము ట్రై చేస్తాం అండ్ మీకు చూపిస్తాం. అందరూ అంటారు ప్రతి వాళ్ళు మోడీ అయోధ్య కట్టిన దగ్గర నుండి అయోధ్య వెళ్ళండి దగ్గర అని. దాని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు మా సబ్స్క్రైబర్స్? షూర్, మీకు టైం అండ్ మీకు ఈ టైం ఉంటే ప్లీజ్ టు విజిట్ అయోధ్య. అయోధ్య ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెంపుల్స్ ఇన్ ఇండియా.
ఓకే, ఎక్కడెక్కడి నుంచో మన ఇండియా నుంచే కాదు, ఫారినర్స్ నుంచి, ఫారిన్ నుంచి కూడా మన అయోధ్య చూస్తానికి వస్తున్నారు. సో ప్లీజ్ డూ విజిట్ అయోధ్య అండ్ రాముడి దర్శనం బాగా జరగాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. సో అంటే వెళ్ళాల్సి అంటే ఇండియాలో చాలామంది మీరు అన్నట్టు ఎక్కడెక్కడో స్టేట్స్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తున్నారు. కాశీకి వెళ్ళిన వాళ్ళు పర్టికులర్గా తీసుకొచ్చే ప్రికాషన్స్ ఏంటి? సో అక్కడ నాకు తెలిసిన ప్రికాషన్స్ ఏంటంటే, సో మనల్ని ఈజీగా మోసం చేస్తారంట. సో మోసపోకండి. అండ్ అక్కడ సో ప్లీజ్ డూ ఫాలో ఏంటి స్వెటర్స్, మెయిన్లీ ఇన్ వింటర్స్ ప్లీజ్ క్యారీ యువర్ స్వెటర్స్ అండ్ మఫ్లర్స్, ఇట్ ఈస్ మస్ట్. అండ్ ఇన్ మాన్సూన్ ప్లీజ్ క్యారీ యువర్ ఆల్ అంబ్రెలాస్ అండ్ రెయిన్ కోట్స్. ఓకే, ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ మెడికేషన్స్ తప్పక తీసుకెళ్ళండి. వాట్ ఆల్ యూ వాంట్, ఆల్ ద మెడికేషన్స్ మీకు ఏం కావాలో అవన్నీ తీసుకెళ్ళండి. And so hope this Kashi trip will be more funny and most memorable in our lives. ఓకే, అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు కాశీ వెళ్తున్నామంటే వీఆర్ సో ఎక్సైటెడ్. వాళ్ళు అడుగుతున్నారు లైక్ అంటే ఇప్పుడు మీ దగ్గర కెమెరా ఉంది కాబట్టి మీరు చేస్తారు. సో మీరు కెమెరా ఏమైనా తీసుకెళ్ళేది ఉందా, లేకపోతే లైక్ ఫోన్లో వ్లాగ్ చేస్తారని అడుగుతున్నారు. సో మా దగ్గర ప్రస్తుతానికి ఎలాంటి కెమెరాస్ లేవు. సో మేము అన్ని ఫోన్లో అండ్ వీఆర్ ప్లానింగ్ టు బై ఎ కెమెరా. సో ఏమైనా మంచి కెమెరా ఉంటే మీరు సజెస్ట్ చేయండి. సో సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సజెస్ట్ ద బెస్ట్ కెమెరా. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్. సో అండ్ ఇంకా హెల్ప్ అవుతుంది మీకు ఇంకా క్లారిటీగా పిక్చర్స్. అండ్ గైస్ ఇంకొకటి కూడా మేము ఉండే 6 days ఎట్లా ఉంటుందనేది నేను తప్పకుండా చూపిస్తాను. మార్నింగ్ టు అండ్ ఈవినింగ్ అంటే లైక్ మేము ఏం తిరుగుతాము, ఏం కొంటాము అండ్ దట్టు ఆ మ్యాటర్ వచ్చింది కాబట్టి కాశీలో అన్ని చీప్ అంటున్నారు. సో వాట్ యూ సే అబౌట్ అవర్ సబ్స్క్రైబర్స్? సో నాకు తెలిసింది ఏంటంటే కాశీలో మొత్తం అన్ని చీప్గా ఉంటాయని నాకు తెలిసింది. మెయిన్లీ ఫర్ క్లాతింగ్స్, బనారస్ సిల్క్ శారీస్, ఇట్స్ మోస్ట్ ఫేమస్ ఇన్ నాట్ ఇన్ ఇండియా, for whole world is most towards Banaras silk sarees, Banaras clothings. So if we are planning to buy something, we will surely show what all we are going to buy. సో ఇన్ని చెప్పారు కదా, మీరు ఇక్కడ కాదు ఉండేది, మీ నేటివ్ ప్లేస్ బెంగళూరు అని విన్నాము. సో మీరు బెంగళూరులో వచ్చేసిన కొన్ని మినీ ప్లేసెస్ మాకు చెప్తారా? బెంగళూరులో మోస్ట్లీ ప్లేసెస్ విధాన్ సభ, ఇస్కాన్ అంటే ఎవరికి తెలియదు. And going to Baswanagudi. Baswanagudi is the most famous temple. It is located in South Bangalore. మీరు బెంగళూరు వెళ్ళాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి Baswanagudi. And coming to Bangalore, it's a place known as the peaceful and the most calming city. It's known as a green city because of trees. మీరు ఎటు చూసినా మొత్తం ట్రీస్తో నిండిపోతూ ఉంటుంది బెంగళూరు. సో మీకు ఏంటంటే ఒక హ్యాపీనెస్ ఇస్తుంది, ఒక కామ్నెస్ ఇస్తుంది అండ్ ఇట్ విల్ గివ్ అ మోర్ హెల్తీ లైఫ్. సో అంటే ఇప్పుడు మీరు బెంగళూరులో చాలా తిరిగారు, మీకు ఇష్టమైన ఫేవరెట్ ప్లేస్ అంటే నేను చిన్నప్పటి నుంచి తిరిగిన ఇట్స్ మోస్ట్ వండర్ఫుల్ అండ్ హార్ట్ఫుల్ అండ్ పీస్ఫుల్ అండ్ మెంటల్లీ ఫిజికల్లీ పీస్. వాట్ ఇస్ ద ప్లేస్? కప్పన్ పార్క్. What is special about it? Because ఆ పార్క్లో మొత్తం ట్రీస్ అండ్ నేను చిన్నప్పుడు మొత్తం పార్క్స్ అవన్నీ మొత్తం ట్రీస్తో నిండిపోయేది. సో ఇట్స్ గివ్ మీ సో మచ్ కామ్నెస్ ఇన్ మై soul. So I suggest go to Kampar Park for one day. In North States, you have the chance means which temple you have to go? In 12 Jyotirlingas. North. Not 12 Jyotirlingas. Only Shiva. Only Lord Shiva. Only Lord Shiva is Kedarnath. Ever kor Kedarnath. Kedarnath is all of the favorite. Second importance. And Somnath. Okay. There are అమ్మవారి టెంపుల్స్ also is there, no? 18 అష్టపీఠాలు ఉన్నాయి కదా, దాంట్లో ఇప్పటి వరకు మీకు చూసినవి అలాగే మీకు నచ్చినవి ఎక్కువగా విజిట్ చేసిన ప్లేస్ చెప్పరా? నేను చూసింది రెండు జోగులాంబ ఇంకా భ్రమరాంబికాదేవి. ఓకే, మీరు ఒక్కొక్క ప్లేస్ 2 ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీకు కలిగిన మంచి ఫీలింగ్? సో జోగులాంబ అంటే ఆమె రూపం చూస్తేనే ఎలా అనిపిస్తుంది అంటే మన దగ్గర అమ్మవారు మన ముందరే ఉన్నట్టు అనిపిస్తుంది. అది కూడా మీరు చక్కగా వెళ్తే గనక మీరు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకండి, ఎందుకంటే వెళ్ళినా సరే వాళ్ళు చాలా ధైర్యంగా ఉండాలి. బికాజ్ ఎందుకంటే నేను మా అక్క అరుణాచలం వాళ్ళ ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ వెళ్ళినప్పుడు మేము కూడా అంతే లిటరలీ భయపడ్డాము. ఎందుకంటే అమ్మవారు అనకూడదు కానీ ఉగ్ర రూపంలో ఉంటుంది. అలా వెలిసింది. ఏ పాటు పడింది? అప్పర్ లిప్ పడింది. సో ఆమెకు అక్కడ అప్పర్ లిప్ ఉండదు. సో అందుకని కొంచెం భయంగా ఉంటుంది.
కిరీటం మీద బల్లి జెడ్లు అలాగే సంథింగ్ వామ్స్ ఆర్ సంథింగ్ లిజర్డ్ అలా ఉంటుంది. సో కొంచెం మీరు భయంగా ఉంటుంది. అలాగే భ్రమరాంబికాదేవి మేము చూసినాం. భ్రమరాంబిక ద మోస్ట్ పీస్ఫుల్ టెంపుల్ ఎవర్. సో శ్రీశైలం వెళ్ళే ఉంటారు మీరు అందరూ. సో వాళ్ళు కూడా వెళ్ళే ఉంటారు, మనం కూడా వెళ్ళాం. సో మల్లికార్జున స్వామి తర్వాత మనకు గుర్తొచ్చేది పేరు భ్రమరాంబికాదేవి. సో ఆ అమ్మవారిని చూస్తే మనకి ఎంత మనసు తృప్తిగా కనిపిస్తుందండి, హాయిగా అనిపిస్తుంది. ఆ అమ్మవారిని చూస్తేనే మనకు అలా అనిపిస్తుంది అంటే ఇంకా దర్శనం చేసుకుంటే లైక్ వీ విల్ ఫీల్ సంథింగ్ వెరీ గూస్ బంప్స్ అండ్ మనకి ఒక కామ్నెస్ ఫీల్ వస్తుంది. అమ్మవారు మనకి ఏదో బ్లెస్సింగ్, మనకు ఆల్రెడీ మనకు పాజిటివ్ లైఫ్, ఒక నెగిటివ్ తీసేసుకొని పాజిటివ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వర్షిని ఫర్ కమింగ్ ఇన్ టు మై వ్లాగ్. అండ్ ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు, అలాగే చాలా డివోషనల్ మూమెంట్స్ చెప్పారు. అండ్ ఇలానే మీరు మా బ్లాగ్లోకి రావాలి, నేను మీ బ్లాగ్లోకి రావాలి త్వరగా అని కోరుకుంటున్నాను. సో గాయస్ తను కూడా ఒక బ్లాగ్ చేయబోతే అది ఎప్పుడని తెలియదు, ఇంకా తను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయలేదు. సో చేసినప్పుడు తను ఎలా నా యూట్యూబ్ క్రియేట్ ఛానల్కి వచ్చిందో అలాగే నేను కూడా తనకు వెళ్తున్నాను. సో గైస్ లవ్ యూ. అండ్ ఇలానే నా ప్రేమ ఎప్పుడు మీకు ఉంటుంది, మీ ప్రేమ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ బాయ్ గైస్, లవ్ యూ అండ్ సీ యూ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.